హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను స్వీట్ కార్న్తో బిర్యానీ చేశాను. లంచ్ బాక్స్లోకైనా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు, 5 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా. ఎక్కువగా స్పైసీలు అవసరం లేదు, సింపుల్గానే చేయొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత అయితే త్వరగా ఫ్రై చేయాలి, తెలిసిందే కదండి. కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసేసానండి. టమాటా స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చివేనండి, ఏం బాయిల్ చేసినవి అయితే కావు, పచ్చి వేసేసి ఇవి కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక స్పూను అదేలేండి రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఎక్కువగా స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు అర టీ స్పూన్ కారమైనా వేసుకోవచ్చండి. ఈ పిల్లలు కారం ఎక్కువగా తినరు కదండి, అందుకని నేను పచ్చిమిర్చి కారంతోనే సరిపెట్టేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలిపేసాను. ఫస్టే బియ్యం అయితే కడిగి నానబెట్టేశాను. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత బియ్యం కూడా వేసేసి బాగా కలిపేసానండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే వేసాను. ఈ కొలత అయితే తెలిసిందే కదా, నేను చాలాసార్లు వీడియోలో చెప్పిందే కదండి. ఇంకా ఇలా అయితే వేసేసి బాగా కలిపేసానండి. కలిపి మూత అయితే పెట్టాను. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చాను. ఇలా ఉడికిన తర్వాత ఇంకోసారి మూత అయితే తీసి బాగా కలపాలండి. కలిపితేనే మసాలాలన్నీ బాగా పడతాయి. అలాగే ఎక్కువగా స్పైసీగా ఉన్న అంత టేస్ట్ అయితే ఉండదండి. కొంచెం తక్కువగా స్పైసీతో వండుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పొద్దున్నే అంత కష్టపడే అవసరం కూడా ఉండదండి. హడావుడి లేకుండా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఉడకనిచ్చానండి. 5 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే నెయ్యి కూడా వేసాను. నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు ఉంది, నెయ్యి కూడా వేసేసాను. ఇంకా మళ్ళీ దమ్ చేసి పెట్టేయటమే, అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎలా ఎక్కువ స్పైసెస్ వేసి వండుకునే అవసరం కూడా ఉండదండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు. స్వీట్ కార్న్ బిర్యానీలో తక్కువగా మసాలాలు, తక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ లేకపోయినా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, అసలు ఒక ముద్ద కూడా వదలకుండా అయితే తినేస్తారండి, అంత బాగుంటుంది. ఇంకా చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత అయితే దమ్ అయిపోయింది. ఎలా ఉందో స్వీట్ కార్న్ దమ్ బిర్యానీ, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ఫుడ్ తయారు చేసి పిల్లలకి బాక్స్లో వేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే వాళ్ళకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అని మనకు కూడా తెలుస్తుంది. నేనైతే ఇలాగే డిఫరెంట్గా అయితే కుక్ చేస్తానండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తింటేనే కదండి మనకు హ్యాపీగా ఉంటుంది. అందుకని నేను ఇలా డిఫరెంట్గా ఏదో ఒకటి కుక్ చేస్తూ ఉంటాను. వాళ్ళైతే హ్యాపీగా తినేస్తూ ఉంటారు. వాళ్ళు తింటేనే కదా మనం కూడా హ్యాపీగా అనిపించేది. అందుకని నేను ఇలా అయితే ట్రై చేశాను. మార్నింగ్ ఎలాగో టైం ఉండదు కదండి, హడావుడిగా అయిపోతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తే టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఒక వెరైటీ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి.